జగన్ మనకు రాజధాని లేకుండా చేశారు అన్నారు వైఎస్ షర్మిల. విజయవాడలో కాంగ్రెస్ వామపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు. పొత్తులు, సీట్ల సర్దుబాటుపై సమావేశంలో చర్చించారు. ప్రజా పోరాటాలు కలిసి చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఏపీ రాష్ట్రానికి అప్పుడే హోదా వచ్చేది అన్నారు. బీజేపీ మడలు వంచుతానన్న జగన్ ఒక్క పోరాటం కూడా చేయలేదు అన్నారు. హోదా ఇవ్వకపోవటం వల్లే మనకు పరిశ్రమలు రాలేదు అన్నారు. జగన్ మనకు రాజధాని లేకుండా చేశారు. నిన్న మేము చేసిన పోరాటం ప్రజలు చూశారు అన్నారు. మా పోరాటానికి సిపిఐ, సిపిఎం నేతలు మద్దతు ఇచ్చారు అన్నారు వైఎస్ షర్మిల. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. చెప్పండి ప్రసన్న. షర్మిల ప్రధానంగా ఈ రోజు లెఫ్ట్ నేతలతో సమావేశం అవడం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ గా మనం చూడొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజుల నుంచి కూడా పొత్తులకు సంబంధించి బాగా చర్చ జరుగుతోంది. జనసేన, టీడీపీ ఆల్రెడీ పొత్తు పెట్టుకుంటున్నాయి. బీజేపీ వాళ్ళతో కలిసి పొత్తుకెళ్లే అవకాశం కూడా ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో షర్మిల, ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల, అదేవిధంగా వామపక్ష నేతలు భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్, వామపక్షాలు పొత్తు పెట్టుకుంటారని కూడా షర్మిల ప్రకటించారు. జనరల్ గా అయితే తెలంగాణలో కూడా కాంగ్రెస్, సిపిఐ కలిసి పొత్తు పెట్టుకున్నా సిపిఎం దూరంగా ఉంది. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ కలిపి 3 పొత్తు పెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే టీడీపీ చుట్టూ వామపక్షాలు తిరిగినా కూడా ప్రధానంగా సిపిఐ బీజేపీతో టీడీపీ కలిసి వెళ్ళడంతో వాళ్ళు సిద్ధాంతపరంగా టీడీపీతో విభేదించి బయటకు వచ్చేసిన పరిస్థితి ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. అందులో భాగంగానే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఎన్నికల్లో ముందుకెళ్తాయి. అయితే ఇక్కడ సీట్ల సర్దుబాటు, మిగిలిన అంశాలన్నీ కూడా పక్కన పెడితే ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేక ఓటు కాంగ్రెస్, లెఫ్ట్ కూటమి చీలుస్తుందా, లేకపోతే పాజిటివ్ ఓటు చీలుస్తుందా? ఎందుకంటే జనరల్ గా ఏ ప్రభుత్వానికైనా కూడా వ్యతిరేక ఓటు అనేది కంపల్సరీ ఉంటుంది. ఆ వ్యతిరేక ఓటుని ఇప్పుడు టీడీపీ, జనసేన కలిపి చీలకుండా చూస్తానని ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మరి ఇప్పుడు కొత్తగా 3వ పార్టీ వచ్చింది, 3వ కూటమి తెర మీదకి వచ్చింది. కాబట్టి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు సంబంధించి చీలే ఓటు ఏ రకంగా ఉంటుంది? వైసీపీ పాజిటివ్ ఓటా, నెగిటివ్ ఓటు చీలుతుందా అనేది చూడాల్సి ఉంది. రాజకీయ విశ్లేషకులు కూడా మరి కాంగ్రెస్ పార్టీ అంటే వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చింది కాబట్టి తప్పనిసరిగా కాంగ్రెస్ ఉన్న ఓట్ బ్యాంకు, రెడ్డి ఓట్ బ్యాంక్ కావచ్చు, దళితులు కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, క్రిస్టియన్ ఓట్లు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు చీల్చితే కాంగ్రెస్ కి అవి పడతాయి, వైసీపీకి నష్టమని కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు. కొంతమంది వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అదే కాంగ్రెస్ వెళ్తుంది కాబట్టి వైసీపీ ప్లస్ అవుతుందని కొన్ని విశ్లేషణలు ఉన్నాయి. ఏదేమైనా తెర మీదకి ఆంధ్రప్రదేశ్ లో 2వ కూటమి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వచ్చాయి కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది, వీళ్ళ ఆందోళనలు ఏ రకంగా ఉంటాయనేది చూడాల్సింది. అయితే ఇప్పుడు పిసిసి చీఫ్ షర్మిల మాత్రం చాలా అగ్రెసివ్ గా ఆమె ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద, నిరుద్యోగుల సమస్యలు కావచ్చు, ఎలాంటి సమస్యలు కావచ్చు పోరాటం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆమె పోరాటాలను ఏ స్థాయికి తీసుకెళ్తారు, దాని రిజల్ట్ ఎలా ఉంటుందనేది మనం చూడాలి. శిరీష. ఓకే ప్రసన్న, థ్యాంక్ యూ.